హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా ఎలా ఉన్నారో కామెంట్ సెషన్లో కామెంట్ చేయండి. ఈరోజు మన ఛానల్లో నేర్చుకోబోతున్న రెసిపీ ఏంటంటే మష్రూమ్స్ కర్రీ అనమాట. ఈ కర్రీ కోసం ఫస్ట్ మనం ప్యాన్ తీసుకోవాలి. దాంట్లో మనకు కర్రీకి సరిపడా ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఆనియన్స్ యాడ్ చేసుకోవాలి. ఈ మధ్య మష్రూమ్స్ కట్ చేసి పెట్టుకున్నవన్నీ నీట్గా క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఆయిల్ హీట్ అవుతుంది, ఒకసారి చూసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనం ఆనియన్స్ యాడ్ చేసుకోవాలి. ఆనియన్స్తో పాటు స్పైసీకి తగ్గట్టు గ్రీన్ చిల్లీస్ యాడ్ చేసుకోవాలన్నమాట. స్పైసీ ఎక్కువ తినేవాళ్ళు కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు, తక్కువ తినేవాళ్ళు ఒకటి యాడ్ చేసుకుంటే సరిపోతుంది. తొందరగా కుక్ అవ్వడం కోసం పైన ప్లేట్ పెట్టేసుకోవాలి. ఆనియన్స్ అలా ఫ్రై అయ్యేటప్పుడే మనం పసుపు కూడా యాడ్ చేసుకోవాలి. కొంచెం ఎక్కువ యాడ్ చేసుకుంటే బాగుంటుంది కలర్ చూడడానికి కర్రీ ఉడికిన తర్వాత. ముందుగా ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్న మసాలాస్ ఉంటాయి కదా, అల్లం, చిన్నుల్లిపాయ, లవంగం, చెక్క, మనం యాడ్ చేసుకోవాలనుకున్న మసాలాస్ అన్నీ దీంట్లో యాడ్ చేసుకొని ముందే ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవాలి. దాన్ని ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత యాడ్ చేసుకొని బాగా కుక్ అయ్యేలాగా పెట్టుకోవాలన్నమాట. అవి పచ్చివాసన పోయే వరకు అలా ఫ్రై చేస్తూ ఉండాలి. తర్వాత మనం క్లీన్ చేసి పెట్టుకున్న మష్రూమ్స్ ఉన్నాయి కదా, అవి కూడా దాంట్లో యాడ్ చేసుకొని మసాలాతో బాగా మిక్స్ అయ్యేలాగా మనం మిక్స్ చేసుకోవాలి. చాలా బాగుంటుందండి. మనం కుక్ చేసే విధానాన్ని బట్టి టేస్ట్ వస్తుంది కర్రీకి. బాగా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకొని ఒక 5 మినిట్స్ అలా ప్లేట్ వేసేసి అలా పెట్టేస్తే లోపల బాగా కుక్ అవుతుంది. మనం స్పైసీకి సరిపడినట్టు రెడ్ చిల్లీ పౌడర్ కూడా యాడ్ చేసుకోవాలి. కొంచెం సాల్ట్ వేసుకొని ఫస్ట్ కుక్ అయ్యేటప్పుడు వేయాలి. తర్వాత లాస్ట్ సాల్ట్ సరిపోయిందా లేదా చూసుకొని మళ్ళీ సాల్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చు. గార్నిష్ చేసుకోవడానికి కొత్తిమీర ఫస్ట్ కట్ చేసుకొని క్లీన్ చేసుకొని పెట్టుకోవాలి. కర్రీ చూడండి ఎంత చక్కగా ఉడికిపోయిందో. కర్రీ ఎప్పుడైనా ఉడికింది అనడానికి ఆయిల్ అలా పైకి వస్తుంది. ఇప్పుడు మనం కర్రీకి సరిపడా వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఒక గ్లాస్ వాటర్ అయితే సరిపోతుందండి. మరీ ఎక్కువ వాటర్ అయితే ఏం యాడ్ చేసుకోవసరం లేదు. ఒక గ్లాస్ వాటర్ అయితే సరిపోతుంది. ఆ వాటర్ అంతా లోపలికి అబ్జర్వ్ అయిపోయి ఆయిల్ అలా పైకి వచ్చే వరకు మాకు బాగా కుక్ చేసుకోవాలన్నమాట. ఆయిల్ అలా పైకి వచ్చి కనిపిస్తుంది అంటే ఇంకా కర్రీ ఉడికేసినట్టు. లాస్ట్లో కొంచెం కొత్తిమీర అలా గార్నిష్ చేసుకొని ఇలా దింపేసుకొని దీన్ని రోటీలోకి తినచ్చు, కర్రీలోకి కూడా చాలా బాగుంటుందండి. ఒకసారి చూసే వాళ్ళందరూ ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. చూడండి ఎంత చక్కగా ఉందో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.